రోడ్డు విస్తీరణ సుందరీకరణ పేరుతో తమను ఇబ్బంది పెడుతున్నారని కార్మిక కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సింగరేణి క్వార్టర్లను కూల్చివేసి మమ్మల్ని రోడ్డు పాలు చేయవద్దంటూ సింగరేణి అధికారులు, పోలీసులతో కార్మిక కుటుంబాలు వాగ్వాదానికి దిగుతున్నాయి. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాకు ఇరువైపులా రోడ్డు విస్తరణ కార్యక్రమానికి రామగుండం బల్దియా అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే సింగరేణి యాజమాన్యం సహకారంతో రోడ్డు విస్తరణ చేయాల్సి ఉంది. రహదారికి సింగరేణి నివాసాలు అడ్డుగా ఉన్నాయంటూ గత కొద్ది రోజుల నుంచి అక్కడున్న కార్మిక కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయిస్తూ కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. దీంతో మిగిలిన కొందరు కార్మిక కుటుంబీకులు సింగరేణి అధికారులతో గొడవకు దిగుతున్నారు. తమను బలవంతంగా ఖాళీ చేయాలని, కరెంట్, నీళ్లు సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా పంపించాలని చూస్తే ఆత్మహత్యలకు పాల్పడతామని అంటున్నారు. రోడ్డు విస్తరణ చేయాలంటే ఇరువైపులా చేయాలని, ఒకవైపే చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు. ప్రత్యామ్నాయంగా తమకిచ్చే నివాసాలు కూడా ఉండటానికి అనుకూలంగా లేవని అంటున్నారు. ఇవాళ చౌరస్తా నుంచి మన హనుమాన్ నగర్ వెళ్ళే వైపు, చౌరస్తా నుంచి రీగల్ షూ మార్ట్ వెళ్ళే వైపు, ఇంకోవైపు ఈ క్వార్టర్లని ఖాళీ చేయాలి, 3 వరుసల క్వార్టర్లు ఖాళీ చేయాలని చెప్పేసి ఒక మూర్ఖపు ఆలోచన. ఒక రోడ్డుకు 100 ఫీట్లు అవసరం ఉంటుంది, 70 ఫీట్లు ఉంటుంది. ఈ ఊరిలో ఉన్న వసతులు ఏంది, ఈ ఊరు స్ట్రెంత్ ఏంది, ఈ ఊరు జనాభా ఏంది, ఈ ఊరు అవుట్పుట్ ఎంత, ఈ ఊరికి వచ్చే బయట పాపులేషన్ ఎంత వస్తుంది, ఈ ఊర్లో ఎంత పాపులేషన్ ఉన్న దాని ప్రకారమే ఈ ఊర్లో రోడ్కు డిజైన్ అవుతుంది. అట్లాంటి ఏ అనుమతులు లేకుండా, మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా, సింగరేణిలో కూడా ఏ విధమైనటువంటి మినిట్స్లో మీటింగ్ లేకుండా ఈ 3 వరుసల క్వార్టర్లు కాల్ చేయాలని చెప్పేసి ఎవరో కొంతమంది పిచ్చోళ్ళు చెప్పంగానే వీళ్ళు దీన్ని చేయడం అనేది బాగా మూర్ఖపు చర్య. అతను భాగంగా ఇవాళ నివాసం ఉంటున్నారు మనుషులందరూ, పేషెంట్లు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి, మలేరియా జ్వరం ఉన్నది, అనేక ఇబ్బందులలో ప్రజలు ఉంటా ఉంటే వాళ్ళని బలవంతంగా వికెట్ చేయడం కోసం కరెంట్ ఇల్లీగల్గా కట్ చేయడం అనేది చాలా శోచనీయం. ఇది సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతున్నది. సింగరేణి అధికారుల పైన కొంతమంది ఒత్తిడి వల్ల ఇది జరుగుతూ ఉన్నది. సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువయ్యి కార్మికుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. మరి అవసరం లేని కోట్ల రోడ్డు వెడల్పు పేరుతోటి 1 వరుస తీయకుండా 3 వరుసలు తీస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి జీఎం గారు సింగరేణి వత్తాసు పలుకుతూ మరి కార్మికుల మీదనే దౌర్జన్యకాండ. ఈరోజు కరెంటు తీసేసిలు, నీళ్ళు తీసేసిలు. ఉద్యోగం చేసే కార్మికుడు, కాన్స్టిట్యూటెడ్ ఎంప్లాయీ కరెంటు తీసేస్తే ఏ విధంగా విధులు నిర్వహిస్తాడు? చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మరి చాలా దుర్మార్గమైన చర్య. తక్షణమే మరి ఇటువంటి నష్ట నివారణ చర్యలు చేసి మళ్ళీ కరెంటు రిస్టోర్ చేయాలి, లేకపోతే మాత్రం ఆమరణ నిరాశ దీక్ష కూర్చొని జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే లేఖతోటి మరి ఆయన ఇంట్రెస్ట్ తోటి రోడ్డు వెడల్పు అని చెప్పేసి విపరీతమైన ల్యాండ్ గ్రాబింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ దుశ్చర్య జరుగుతున్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఒక ప్రభుత్వ రంగ సంస్థ మరి ఒక ఏకవాక్య తీర్మానంతో ఒక ఎమ్మెల్యేకు వత్తాసు పలకడం చాలా దుర్మార్గం. తక్షణమే కార్మిక కుటుంబాలను దయచేసి ఇక్కడ ఎవరు మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్నది, మరి రాజకీయ జోక్యం ఎక్కువైతున్నది. సింగరేణి కూడా వత్తాసు పలుకుతున్నది. పోలీసులు అనవసరమైన జోక్యం, ఎస్ఎన్పిసి వాళ్ళు ఉండగా పోలీసులు రావడం అయితే ఇది మరి భయభ్రాంతులకు గురి చేసి మరి తుపాకీ బూట్ల చప్పులతోటి మరి